24 పేజీల ప్రధాన ఎజెండా, 19 అంశాలు, గంట 25 నిమిషాల చర్చ. బోర్డుకు బాదుషాగా ఈటల అన్నిటికీ ఓకే చెప్పేస్తుంటే పేపర్ వర్క్ ను పరిశీలించి వి విల్ డిస్కస్ అంటూ అధ్యక్షుడి సందేశం మధ్య ఈటల మాట తీరును మీరు సూపర్ అంటూ సీఈఓ కితాబునిచ్చేశారు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని నామినేటెడ్ సభ్యురాలు 6వ వార్డుకు వరాల జలను అందించే ప్రయత్నం చేయగా 303 కోట్ల విజయంపై చిరస్థాయిగా కంటోన్మెంట్ లో నిలిచిపోతుందంటూ ప్రకటించారు. ఒక్కో అధికారి తమ విభాగంపై బోర్డులో ఉన్న అంశాలకు సంజాయిషి అందించగా నాడు ఎమ్మెల్యే అన్ని తనకు తెలియాల్సిందేనంటూ పట్టుబడితే ఈసారి మాత్రం ఈటల అన్ని తనకు తెలుసంటూ అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇప్పించేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన వెరిట్ బోర్డు సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గైహాజరు కాగా నేడు బోర్డులో ఎంపీ మాట నెగ్గగా ఇక ఎంపీ మాటతో అన్నిటికీ అధికారులు సరేనంటూ తలాడిస్తే నామినేటెడ్ సభ్యురాలు పలు విషయాల్లో తన హయాంలో అన్ని పూర్తి కావాలంటూ పట్టుబడితే మీరు చాలా సమయపాలన అందించే అవకాశం ఉందంటూ సీఓ చెలక్తుల మధ్య సమావేశం వాడి వేడి చర్చ లేకుండా అన్నిటికీ ఓకే అంటూ ముగిసింది. రేపు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావచ్చు, సిఎస్ఆర్ కింద కావచ్చు, మేము కూడా మంచి సమగ్రమైన కంటెంట్ మీద అభివృద్ధి చేయబోతాం. Efforts by each one and staff, every staff, has finally led us to this situation of coming with the previous government for the year 24-25. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో 11 గంటల సమయానికి ప్రారంభం కావాల్సిన వెరిట్ బోర్డు సమావేశం కాస్త ఈరోజు అరగంట ఆలస్యంగా 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది. అందరికంటే ముందు కార్యాలయానికి నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జున్ చేరుకోగా ఇక ఈటల ఎంట్రీ అనంతరం కాసేపు ముచ్చటించి ఎమ్మెల్యే రాకపోవచ్చు అన్న కన్ఫర్మేషన్ మధ్య 11 గంటల 30 నిమిషాలకు సమావేశం హాలుకు చేరుకున్నారు. బ్రిగేడియర్ రాజీవ్, ఎంపీ ఈటల రాజేందర్, సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జున్, జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ సమావేశంలో మిగతా అధికారులు నేతలతో కలిసి పాల్గొనగా ఇక సమావేశం మొదలు కాగానే మొదటగా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ స్థానం దక్కించుకుని రాష్ట్రపతి సారథ్యంలో అవార్డు అందుకోబోతున్న బ్రిగేడియర్ రాజీవ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. फ्रॉम द मिनिस्ट्री ऑफ अर्बन डेवलपमेंट ये मिला है. इसका फंक्शन जो होगा अवार्ड सेरेमनी विज्ञान भवन में दिल्ली में होगा. ये 17 को है एंड उसमें ये जो अवार्ड है प्रेसिडेंट के सामने जो मिनिस्ट्री ऑफ अर्बन डेवलपमेंट की तरफ से दिया जाएगा. 40వ స్థానంలో ఉన్న కంటోన్మెంట్ ను 4వ స్థానం వరకు ఎంతో మంది సీఈఓలు కష్టపడి తీసుకొచ్చారని, దినదిన అభివృద్ధి జరుగుతూ బోర్డులో ప్రతి విభాగంతో పాటు శానిటేషన్ విభాగం కృషితో ఈసారి మరింత ముందుకు వెళ్లి స్థానం దక్కించుకున్నామని అందరికీ కృతజ్ఞతలంటూ సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ నేను చాలాసార్లు వాళ్ళని పాపం వర్షంలో ఇట్స్ రైనింగ్ ఆల్సో వాళ్ళందరూ పాపం వాళ్ళు చిన్న రెయిన్ కోట్ లాగా వేసుకొని దాంట్లో కష్టపడి చేస్తుంటారు. సో అటువంటి డెడికేటెడ్ ఎఫర్ట్స్ బై ఈచ్ వన్ అండ్ స్టాఫ్, ఎవ్రీ స్టాఫ్ హ్యాస్ ఫైనల్లీ లెడ్ us to this situation of coming as the cleanest environment for the year 24-25. ఇక అనంతరం బోర్డు సమావేశం ప్రారంభం కాగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రూఫ్ టాప్ హోర్డింగ్ల తొలగింపును చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆదాయం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు. ఇక ఓపెన్ జిమ్ మెటీరియల్ సప్లై కాంట్రాక్టుపై చర్చ మొదలు కాగా 10 పార్కుల్లో మొదటగా ఓపెన్ జిమ్లను ప్రారంభిస్తున్నట్లు సీఈఓ తెలియజేయగా వార్డుకు 4 చొప్పున 32 ఏర్పాటు చేయాలంటూ నామినేటెడ్ సభ్యురాలు కోరారు. అలా చేస్తే తమ బడ్జెట్ కష్టంగా ఉంటుందంటూ సీఈఓ మధుకర్ నాయక్ బడ్జెట్ విషయంలో కాస్త ఆలోచనలో పడగా ఇక ₹1,00,000 పైగా ఒక్కో ఓపెన్ జిమ్ అవుతుందంటూ ఇంజనీర్ ఉమాశంకర్ వివరణ అందించడంతో పాటు ₹1,00,000తో ఏ మెటీరియల్ వస్తుందని, చేస్తే బలంగా అందరికీ ఉపయోగపడేలా భారీగా చేయాలని ఎంపీ సూచనల మధ్య అధ్యక్షుడు 10 మంజూరు చేస్తే మిగిలిన 22 కావున త్వరలో ఆలోచన చేద్దామంటూ ఫుల్ స్టాప్ పెట్టారు. అనంతరం ఎలివేటర్ కారిడార్లో ఓల్డ్ గ్రాండ్ బంగ్లాలో వాణిజ్య సముదాయాలు ఇండ్లు కోల్పోతున్న వారి విషయాన్ని కూడా బోర్డులో చర్చకు పెట్టగా వారుంటుంది కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో లీజ్ తీసుకున్న భూమిలో అని, కానీ వారిని ఖాళీ చేయించి ఇప్పుడు అప్పచెప్పాలంటే ముందుగా నోటీసులు ఇస్తామంటూ సీఈఓ తెలియజేయగా బుల్డోజర్లతో రంగంలోకి దిగకుండా వారిని ఒప్పించి వారు కోల్పోతున్న వాణిజ్య సముదాయం కూడా నష్టపరిహారం వచ్చేలా ఆలోచన చేయాలంటూ ఎంపీ సూచనల మధ్య త్వరలో నోటీసులు ఇస్తామంటూ ఫుల్ స్టాప్ పెట్టేశారు. 77 ప్రాపర్టీస్, బంగ్లాస్ కావు, ఓల్డ్ ల్యాండ్ ప్రాపర్టీ చిన్న చిన్నవి మన కంటోన్మెంట్ బోర్డు మేనేజ్మెంట్ కింద ఉన్నవి వాటికే
11:50 ఓల్డ్ గ్రాండ్ బంగ్లాల మీద చర్చ ముగించగా బోర్డు ఉద్యోగులకు క్యాష్లెస్ హాస్పిటల్ పై ప్రతిపాదనకు మ్యాక్స్ విజన్ ఐ ఆసుపత్రి ఆమోదం, ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తున్న మొత్తంపై చర్చ సాగగా కాంట్రాక్టు కార్మికుల విషయంలో కూడా ఇన్సూరెన్స్ వర్తించాలా చూడాలను ఎంపీ ఈటల విజ్ఞప్తి మధ్య రామ్ చందర్ సన్స్ రోడ్ కాంట్రాక్టు విషయంలో కోర్టుకు వెళ్లిన విధానం, ఇప్పుడు అదే డబ్బులతో మరలా పనిచేస్తామంటూ వచ్చిన తీరునుపై చర్చ సాగగా ఇక వారికే వదిలేయాలంటూ ఈటల సూచనలు అందిస్తే లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకోవాలంటూ బ్రిగేడియర్ సీఓకు సూచించారు. ఇక 12:18 అసలు శుభవార్తగా 303 కోట్ల ముచ్చటకు సీఓకు స్వాగతం పలకగా 2 నాలాలతో పాటు కంటోన్మెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను మొత్తంగా మార్చేస్తున్నట్లు తెలియజేశారు. ఒక మాటలో చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో, ఓపెన్ జిమ్లతో, మురికి కాలువలు లేనటువంటి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో ఇవాళ వర్షపు నీళ్ళు కూడా నిల్వ ఉండకుండా ఉండేటువంటి మంచి ప్రణాళికతో ఈ 303 కోట్ల రూపాయలతో ఒక సుందరమైన కంటోన్మెంట్ తయారు చేయబోతారు. కంటోన్మెంట్ బోర్డుతో జాయింట్ అకౌంట్ మరో అకౌంట్ కు డబ్బు బదిలీ చేస్తామని, హెచ్ఎండిఏ కంటోన్మెంట్ మధ్య సయోధ్యతో డీజీడీఈ పర్యవేక్షణలో పనులు సాగుతాయంటూ సీఓ తెలియజేయగా ఇది మైల్డ్ స్టోన్ గా కంటోన్మెంట్ చరిత్రలో నిలిచిపోతుందంటూ ఈ డబ్బును తీసుకురావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ తెలియజేశారు. ఈ విషయాన్ని బోర్డు స్వాతించగా ఇక బోర్డు అనుమతితో పనులు త్వరలో ప్రారంభమవుతాయంటూ తెలియజేశారు. ఒకటి మన జేబీఎస్ పికెట్ నుండి ప్యాట్నీ నాలా వరకు, ఇంకోటి మన హర్షవర్ధన్ కాలనీ నుండి ఇక్కడ వరకు, రసూల్పుర భావనా కాలనీ అదంతా వస్తూ రసూల్పుర నుండి టు ప్యాట్నీ నాలా, ఈ 2 నాలాలకి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్, అవి 2 ప్రపోజల్. ఇక పలు భవనాలకు అనుమతులు, పలు అక్రమ నిర్మిత భవనాలకు నోటీసులపై చర్చ సాఫీగా సాగగా స్ట్రీట్ లైట్ల విషయంలో చర్చ రాగానే వాటర్ వర్క్స్ ఇంజనీర్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ను పిలవాలంటూ సీఓ సందేశం మధ్య క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఏజెన్సీలకు అప్పగింతతో ఇక ఫైనల్ టచ్ గా రానున్న కుంట సుందరీకరణపై సీఓ ప్రకటన జారీ చేశారు. రానున్న కుంట సుందరీకరణకు పలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేయగా అందుకు సంబంధించిన ఎన్ఓసీని ఆర్మ్ నుంచి తీసుకొస్తున్నారా అంటూ బ్రిగేడియర్ అడగడంతో 2017లోనే ఎన్ఓసీ ఇచ్చారంటూ సీఓ తెలియజేయగా ఇక పేపర్ పరిశీలనలో బ్రిగేడియర్ సీఈఓ ఇంజనీర్ ఉమాశంకర్ నిమగ్నం కాగా రానున్న కుంట అభివృద్ధికి ముందు తన ప్రోగ్రెసివ్ కాలనీతో పాటు 6వ వార్డులో పలు కాలనీలు బయట నుంచి వచ్చే మురుగునీరుతో ముంపుకు గురవుతున్న పరిస్థితిని నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ వివరించారు. ఎస్ఎన్డిపి పై ప్రాంతాల మురుగునీటినంతా తీసుకొచ్చి అక్కడ వదిలేసి రాయన్నకుంట నుంచి ప్యాట్నీ నాల మీదుగా బయటకు పంపుతున్నారని, కానీ వారి పైప్ లైన్ బయట నుంచి వచ్చే వరద తాకిడి తట్టుకునే పరిస్థితి లేదని, 303 కోట్ల బడ్జెట్ తో జరిగే పనుల్లో ఆ ప్రాంత సమస్య కూడా చేర్చాలంటూ పట్టుబడగా అందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అనంతరం 2-3 వార్డుల మధ్య వారధిగా బ్రిడ్జి నిర్మాణం కూడా చేయాలంటూ నామినేటెడ్ సభ్యురాలు తెలియజేయగా మీరు టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్టులు చూస్తే చాలా సంతోషంగా ఉందని, కానీ బడ్జెట్ చూస్తేనే భయంగా ఉందంటూ సీఈఓ చమత్కరించగా అంతలా ఎంత అవుతుందంటూ ఎంపీ ఈటల వివరణ కోరగా గత 3 ఏళ్ల కిందట 1 కోటి పైగా అవుతుందని లెక్కేశారని, ఇప్పుడు 3 కోట్ల వరకు అవకాశం ఉందంటూ ఇంజనీర్ ఉమాశంకర్ తెలియజేయగా ఇంత చిన్న పనికి కోట్లు ఎందుకంటూ ఇటు చుట్టుకొలత అటు చుట్టుకొలత అంటూ లెక్కలేసి ఎంపీ అంత కాదులే అంటూ లెక్క చెప్పడంతో మీ ఇంజనీరింగ్ లెక్కలు వేలపై వేసి చెప్పడం చేస్తుంటే మీ అనుభవం చాలా గొప్పదంటూ సీఓ ప్రశంసలతో ముంచెత్తారు. మొత్తానికి 12:25 ఎజెండాలోని అన్ని అంశాలు చర్చించి ముగించేయగా కోర్టు చుట్టూ తిరుగుతున్న భవనానుమతుల విషయంలో ఇచ్చేయండి అంటూ ఈటల సందేశం మధ్య సమావేశం ముగిసింది. ఇక సమావేశంలో ఆఫీస్ సూపరింటెండెంట్ హనీ, ఇంజనీర్ ఉమాశంకర్, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఉమానంద్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ టీఎన్ వంశతిలక్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ నేతలు శ్రవణ్, నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆక్షన్తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని, వాళ్ళకు పర్మిషన్లు లిబరల్ చేయాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకోవడం. ఈ రోజు బోర్డు సమావేశంలో ఎంపీది కీ రోల్ గా మారి ప్రశ్నించడంతో పాటు అన్నిటికీ ఓకే అంటూ ప్రతి అంశానికి ఇచ్చేయండి అంటూ చెప్పుకురాగా నామినేటెడ్ సభ్యురాలు దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని జటిలంగా మారిన సమస్యల పరిష్కారంతో చేసిన ప్రయత్నం ఫలించగా ఇక ఏదైనా పేపర్ వర్క్ తో లీగల్ ఒపీనియన్ తో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలన్న అధ్యక్షుల సూచనల మధ్య సీఓ మాత్రం బడ్జెట్ విషయంలో కట్టడి చేస్తూ చెలక్తులతో పాటు కవ్వించే మాటలతో వారిని మాటలతో ఆకాశానికి ఎత్తేసి ఇక ఈనాటికి వెరిట్ బోర్డు సమావేశాన్ని వాడి వేడి చర్చ లేకుండా ముగించేశారు. కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. మంగళవారం నుండి గురువారం వరకు 3 రోజుల పాటు జరిగే బోనాల జాతరలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తాం. మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ మురళీ ముద్రాస్, తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడక్ కమిటీ చైర్మన్. ఆ నాయకుడు పోరాటానికి మద్దతుగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్న క్రిషాంక్ రంగంలోకి దిగారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలంటూ 2వ వార్డు నుంచి పోరాటం చేస్తున్న ఎండీ యాసిన్ కు మద్దతుగా నాయకులు ముందుకొస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డులో తొలగించిన ఓట్ల పునరుద్ధరణ లక్ష్యంగా నాయకులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ సమస్యలపై మౌనంగా ఉంటూ వచ్చిన మన్నె క్రిషాంక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమంటూ పిలుపునిచ్చారు.
ఓట్లు కోల్పోయిన ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రభుత్వాలపై జగడానికి సిద్ధమయ్యారు. ఇక పోరాటమే అంటున్న మన్నె క్రిషాంక్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఒక్క నియోజకవర్గంలో ఓట్లేసే 35,000 మంది ఓట్లు తీసేస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ ప్రజాపాలన, ఇంకెక్కడ ఎన్నికలు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టి గత సంవత్సరన్నర కాలంగా కంటోన్మెంట్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్రంలో పలు అన్యాయాలను ప్రశ్నిస్తూ అనేక కేసులు ఎదుర్కొంటూ వస్తున్న క్రిషాంక్ సంవత్సరాల కాలంలో కంటోన్మెంట్ పై అంతగా దృష్టి సారించలేదు. కంటోన్మెంట్ లో జరుగుతున్న రాజకీయాలపై కూడా అంతగా గడిచిన సంవత్సరాల కాలంలో ఎప్పుడూ స్పందించలేదు. కంటోన్మెంట్ 2వ వార్డులో బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండి యాసిన్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా మన బస్తీ మన ఓట్లు అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డుతో పాటు కంటోన్మెంట్ వ్యాప్తంగా రక్షణ శాఖ స్థలాల్లో ఉంటున్న వారి ఓట్లను బోర్డు తొలగించింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ కంటోన్మెంట్ బోర్డు విషయానికి వచ్చేసరికి వారికి ఓట్లు లేకపోవడంపై ఎండి యాసిన్ గత కొద్ది కాలంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమ ఓట్లు తమకు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. तो ये हमें नंबर क्यों दिया गया? अगर हम गलत होते तो हमें करंट का बिल क्यों दिया गया? हमारे वोटर्स के लिए ये लड़ाई को 6 साल पहले छेड़े थे हमारे किसान। ఎండి యాసిన్ చేస్తున్న పోరాటానికి మన్నె క్రిషాంక్ మద్దతుగా నిలిచారు. 2వ వార్డు రసూల్పురాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మన్నె క్రిషాంక్ హాజరై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. వీళ్ళందరూ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కూడా దీని మీద వీళ్ళతో పాటు కలిసి రావాలి, వాళ్ళు కూడా వాళ్ళ స్టాండ్ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సుమారు 30,000కు పైగా ఓట్లను కంటోన్మెంట్ బోర్డు తొలగించింది. బోర్డు ఎన్నికలు రాకపోవడంతో నాయకులంతగా పట్టించుకోలేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ బోర్డు విషయానికి వచ్చేసరికి చాలా మంది ఓటు హక్కును కోల్పోతుండడం బాధాకరమైన విషయమని మన్నె క్రిషాంక్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ లో ఉన్న కంటోన్మెంట్ కు ఆదేశాలు ఇస్తే ఉత్సాహంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల ఓట్లను తొలగించారంటూ క్రిషాంక్ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అన్ని కంటోన్మెంట్ల కంటే విభిన్నమైనదని, జనసాంద్రత ఎక్కువగా ఉంటుందని, ఓట్లు తొలగించడం సరైన పద్ధతి కాదంటూ క్రిషాంక్ విమర్శించారు. మీ కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారంగానే ఇవాళ దాని బేసిస్ గానే న్యాయ పోరాటం చేస్తాం. ఒకటే ఏమంటున్నామంటే ఇక సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ఏదో చెప్పింది కదా అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో తీయండి అని సుప్రీంకోర్టు చెప్పలేదు. అది మీ ఉత్సాహం, ఇక్కడ మీ ఉత్సాహం కాబట్టి మీరు తీసేసారు. ఇక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడకపోవడం, అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడకపోవడం దాని మూలాన పోయింది. సుప్రీంకోర్టు ఎక్కడనో మధ్యప్రదేశ్లో ఎవరో కేసేస్తే మధ్యప్రదేశ్లో తీసేయండి అని అన్నారు, కానీ ఇక్కడ కూడా ఆర్డర్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఎందుకంటే సికింద్రాబాద్ చాలా రోజుల తర్వాత కంటోన్మెంట్ నాయకులపై మన్నె క్రిషాంక్ విమర్శలు చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న భూములను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నాటి సీఈఓ అజిత్ రెడ్డి అప్పగించారని క్రిషాంక్ ఆరోపించారు. పేద ప్రజల కొరకు పట్టాలు ఇప్పించేందుకు నాయకులు ముందుకు రాకపోవడం విచారకమని ఆయన అన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంతో ఫండ్ తీసుకొస్తున్నామంటూ గొప్పలు చెప్పడమే తప్ప అది వచ్చేదెప్పుడో పోయేదెప్పుడో అంటూ క్రిషాంక్ ఎద్దేవా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తొలగించిన పేదవారి ఓట్ల కొరకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల పునరుద్ధరణ చేయని పక్షంలో పోరాటం చేయనున్నట్లు క్రిషాంక్ తెలిపారు. కోర్టును ఆశ్రయించి ఓట్లు కోల్పోయిన వారికి తిరిగి ఓట్లను కల్పించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని క్రిషాంక్ వెల్లడించారు. కోర్టు దాకా పోవడం ఎందుకు? రాజేంద్రన్ ఉన్నారు, ఎంపీ, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇద్దరు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వము. వాళ్ళిద్దరు అనుకుంటే కంటోన్మెంట్ బోర్డులో స్పెషల్ మీటింగ్ పెట్టి లేదు ఇక్కడ మాత్రం మా ప్రజలకు మేము లొంగుతాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓట్లు కూడా ఉండాలంటే ఎవరికి ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు, ఎవరికి ఓట్లు పోవాల్సిన అవసరం ఉండదు. కంటోన్మెంట్ 2వ వార్డులో నిర్వహించిన సమావేశానికి బస్తీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఎండి యాసిన్ చేపట్టిన ఉద్యమానికి మన్నె క్రిషాంక్ తోడవడంతో ఆయనలో మరింతగా నమ్మకం పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఓట్లు పునరుద్ధరిస్తారా లేక కోర్టును ఆశ్రయించి కోల్పోయిన ఓట్లను తిరిగి తీసుకొస్తారో వేచి చూడాలి. మొత్తానికి మన్నె క్రిషాంక్ తన పోరాటానికి మద్దతుగా నిలవడంతో ఫ్యూచర్ ఆఫ్ కంటోన్మెంట్ క్రిషాంక్ అంటూ జ్ఞాపికను ఎండి యాసిన్ అందజేశారు. अगर ये रकम आपको पसंद आए तो एक बार जोरदार तालियां मारें। आने वाले वक्त में हमारे किसान साहब फ्यूचर ऑफ कंटोनमेंट की शक्ल में हमारे सामने रहेंगे, हमारे साथ रहेंगे, हमारे लड़ेंगे रहेंगे, हमारे अच्छे रहेंगे।
మహిమగల అమ్మవారుగా ప్రసిద్ధిగాంచిన తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. 3 రోజుల పాటు కొనసాగే బోనాల జాతరలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ మహంకాళి అమ్మవారి జాతరకు విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నాగినేని సరిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 7వ వార్డ్. చెక్కుల పంపిణీ కాస్త రసాభాసగా మారింది. ఎమ్మెల్యేల ముందే గల్లాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. కుర్చీ కోసం మొదలైన కొట్లాట కాస్త ఇక చిలికి చిలికి గాలివానగా మారితే వారిని ఆపేందుకు పోలీసులు చెమటోడ్చక తప్పలేదు. మర్రి టీం వర్సెస్ మైనంపల్లి టీం అన్నట్లుగా పరిస్థితి మారితే అమ్మవారి చెక్కుల పంపిణీ కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ అయ్యగార్ల చొక్కాలు చించుకునే వరకు వచ్చింది. కొన్ని చెక్కులు అందించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి దారి పడితే ఇంకేముంది అంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తన టీంకు నచ్చచెప్తూ గుండాగిరి నై చెలేగా అంటూ వెళ్లిపోయారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావు జరిగింది. ఒక్కరికేదో చేరలేదని చెప్పి మాకు కార్పొరేటర్ కొట్టడం జరిగిందంట కదా. అది నేను చూడలేదు. నేను చెక్కులు పంపిణీ చేసి బయటకు వచ్చేసాను. మీ యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొంటామనేసి నేను చెప్తున్నాను. మీరు ఇవాళ మల్కాజ్గిరిని అభివృద్ధి చేయాలంటే చెప్పండి, మేము కూడా కలిసి ముందుకు వస్తాం. బట్ ఇవాళ దౌర్జన్యమే చేయాలనుకుంటే మాత్రం మేము కూడా ఎదురొడ్డి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అల్వాల్ సర్కిల్లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బోనాల జాతర ఆలయాల చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి హాజరు కాగా ఇక ఆలయంలో పూజలు చేసే వరకు అంతా కలిసే ఉన్నా ఆలయంలో పూజల అనంతరం చెక్కుల పంపిణీకి వెళ్లగానే కాంగ్రెస్ నేతలంతా సీట్లలో కూర్చున్నారు. ఇద్దరు అతిథులకు మినహా కార్పొరేటర్ల కొందరికి సీట్లు కూడా కేటాయించకుండా ఉండడంతో ఇక వారితో వాగ్వాదంకు దిగారు. ఇక ఈ గొడవలోనే కొంతమంది చెక్కులు పంపిణీ చేసి అతిథులు వెనుదిరిగారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులకు విలువనీయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్లుగా మారడంతో ఇద్దరి మధ్య మాట పెరిగి చివరికి గల్లాలు పట్టుకుని చేతులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేయగా ఇక పోలీసులు చెప్పినా తగ్గేదేలే అంటూ ఒకరిపై ఒకరు బ్యాచ్లుగా వాగ్వాదంతో రగడ మొదలైంది. ఒకటి సద్దుమణిగే అంతలో మరో చోట గొడవ పెరుగుతూనే ఉండగా ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త రౌడీయిజంనే తలపించింది. రౌడీయిజంతో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడగా మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా అవమానిస్తారా అంటూ మర్రి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. ఇవాళ బోనాలు ఘనంగా జరుపుకునే విధంగా మీరు చేయాల్సింది పోయి మా మీద దౌర్జన్యం చేస్తే మీకు ఏమొస్తుంది అనేసి మీ ముఖంగా ఇవాళ మా మీడియా మిత్రుల ముఖంగా అడగాలని అనుకుంటున్నా. ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేమైతే పోరాటం చేస్తాం తప్పకుండా. ఇది ప్రతి ఒక్క ఫోరంలో దీనిపైన చర్చని తీసుకొస్తాం. ప్రతి దగ్గరికి ఇవాళ సిపి దగ్గరికి పోతాము, దీనిపైన ముఖ్యమంత్రి గారి దగ్గర పోతాము, అవసరమైతే అసెంబ్లీలో కూడా మాట్లాడి దీనిపైన మేము ఒక చర్చను తీసుకొస్తాం. ఎందుకంటే మల్కాజిగిరిలో వైరం మైనంపల్లి వర్సెస్ మర్రి రాజశేఖర రెడ్డి ఏనాటిదో కాగా ఇన్నాళ్లు సైలెంట్ గా కనిపించిన వ్యవహారం కాస్త ఈ రోజు తారాస్థాయికి చేరి ఇద్దరి మధ్య చేయి చేసుకునే పరిస్థితుల వరకు వెళ్లగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేత ప్రజల ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వైరం కాస్త ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ రేపెడుతుండడం విశేషం. ఆషాఢమాస బోనాల జాతరలో అక్కడ ఆలయం ఓ ప్రత్యేకత. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిసిన మరుసటి రోజు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లాల్ బజార్ మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చి పూజలు అందుకుంటారన్న నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. లాల్ బజార్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీపీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డ్ తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో బోనాల సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బోనాల జాతరను నిర్వహిస్తుంటారు.
కంటోన్మెంట్ లాల్ బజార్ బోనాల జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం రోజున పలు చోట్ల బోనాల జాతరను నిర్వహిస్తుంటారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ విషయానికి వస్తే మాత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగిసిన మరుసటి రోజు లాల్ బజార్ బోనాల జాతర ప్రారంభమవుతుంది. మంగళవారం అమ్మవారి ఘటం, ఎదుర్కోలు, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. డప్పు చప్పుళ్ల మధ్య లాల్ బజార్ మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ నుంచి మహంకాళి దేవాలయానికి అమ్మవారి ఘటాన్ని తీసుకొస్తారు. అమ్మవారి జాతరకు ప్రతి సంవత్సరం 80,000 నుంచి 1,00,000 భక్తులందరూ విష్ చేస్తారు. ఈ విష్ చేసిన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మా పోలీస్ బృందానికి కూడా, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మా యొక్క శ్రీ 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 లాల్ బజార్ మహంకాళి దేవస్థానం కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మంగళవారం నుంచి బుధవారం, గురువారం 3 రోజుల పాటు లాల్ బజార్ ప్రాంతం పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. బుధవారం రోజు ఘటం ఊరేగింపు, బోనాల సమర్పణ ఉంటుంది. రాత్రి గుమ్మడికాయ ఊరేగింపు కొనసాగుతుంది. 17వ తేదీ తొట్టెల ఊరేగింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం రంగం కార్యక్రమం, పచ్చికుండ ఊరేగింపు నిర్వహిస్తుంటారు. సాయంత్రం రంగం కార్యక్రమం కొనసాగుతుంటుంది. రాత్రి పోతురాజుల గావు ఊరేగింపు ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రత్యేక ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, అడక్ కమిటీ చైర్మన్ నిమగ్నమయ్యారు. మహంకాళి అమ్మవారి బోనాలు అయిన తర్వాత నెక్స్ట్ డే రంగం అయిన తర్వాత అమ్మవారు తల్లిగారింటికి పోయి మళ్ళా ఇక్కడికి వస్తుంది అనేది ఒక ఆనవాయితీ ఉంది. ఆనవాయితీ ప్రకారంగా సోమవారం రంగం అయిపోయిన తర్వాత రాత్రికి సోమవారం నాటి పోయి మళ్ళీ మంగళవారం నాడు ఇక్కడికి వస్తుంది అనేది ఆనవాయితీ. అది దాని ప్రకారంగా మనం ఈ రోజు నుంచి బోనాలు స్టార్ట్ చేసి రేపు బోనాలు, ఎల్లుండి రంగం, రాత్రికి రంగం ఉంటుంది, దాంతో ముగిస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా బోనాలతోన చాలా క్యూ లైన్లో నిలబడి ఓపికతోన మంచిగా బోనాలు అమ్మవారు సమర్పించి, మనస్ఫూర్తిగా సమర్పించి చాలా ఇప్పటికే ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దారి పొడవునా రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయ పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అండాలు, ఈవో సత్యారెడ్డి, ఆలయ చైర్మన్ మురళీ ముద్రాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు వారు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలను నాయకులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలు పోటీ పడుతూ మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందడి పూర్తిగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు పోటీ పడిన నాయకులు ఈ సంవత్సరం అంతగా ఆసక్తి కనపరచలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే భూకంపం సృష్టిస్తామని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో బీసీలకు రిజర్వేషన్ అమలు కోసం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలు అంతా ఒక్కతాటిపైకి వచ్చి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కులాల వారీగా విడదీసి రాజకీయ లబ్ధి పొందే కుట్రలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అమలుకు సాధ్యం కాని మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్లు తీర్మానం చేసి పంపినా అమలు కాలేదని వివరించారు. హడావుడిగా తప్పుల తడకగా కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టారని, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని చెప్పారు. 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు చేస్తేనే చట్టబద్ధత వస్తుందని తెలిసినా మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఓడిపోతామనే భయంతో కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒత్తిడి తీసి మరి పార్లమెంట్లో చట్టం చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పాను, డెలిగేషన్ ని ఢిల్లీకి తీసుకుపోతాను. అతి లేదు, గతి లేదు. ఇది చెల్లుబాటు కాదని తెలిసి మభ్యపెట్టే ప్రయత్నం చేసి మొన్న ఆర్డినెన్స్ తీసి ఒకవైపున తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ ఎట్లా జరుగుతుంది? శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవలను కంటోన్మెంట్ వ్యాప్తంగా విస్తరింపచేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు ముకుల్ సేవా కార్యక్రమంలో స్పీడ్ పెంచారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల పేదవారికి కళ్లద్దాలను పంపిణీ చేసిన ముకుల్ నేడు ప్రత్యేక విద్యార్థులకు స్పీచ్ థెరపీ పరికరాలను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అందజేసి వారితో కలిసి భోజనాలు చేసి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ముకుల్ను ఫామ్ అండ్ కాప్ మెంటాలిటీ ఛాలెంజ్ నిర్వాహకులు అభినందించారు. మంగళవారం కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడలో ఫామ్ అండ్ కాప్ మెంటాలిటీ ఛాలెంజ్ విద్యార్థులకు స్పీచ్ థెరపీ మెటీరియల్ ను ముకుల్ అందజేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా తన వంతుగా స్పెషల్ చిల్డ్రన్ కు సహాయాన్ని అందించడం జరిగిందని ముకుల్ తెలిపారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, ఫౌండేషన్ ద్వారా పేదవారికి సేవ చేయడమే తన ముందున్న లక్ష్యమని ముకుల్ తెలిపారు.
కార్పొరేటర్ గొంతం దీపిక నరేష్ దంపతులు అక్కడ అడుగు పెట్టారంటే చాలు ఆ ప్రాంతం సందడిగా మారిపోతుంటుంది. అందులోనూ బోనాల జాతర అంటే చెప్పక్కర్లేదు. పోతురాజుల విన్యాసాలు, యువత నృత్యాలతో ఎక్కడ చూసినా బోనాల జాతర వేడుకలు అదరహం అనిపించేలా కొనసాగుతున్నాయి. అతిథిగా హాజరవుతున్న గొంతం దీపిక నరేష్ దంపతులు చేసే సందడి సైతం యువతి యువకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుంటుంది. డివిజన్లో సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్గా ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక భావాలను మరింత బాధ్యతగా భక్తి పారవస్యంలో కొంత దీపిక నరేష్ దంపతులు మునిగి తేలుతుంటారు. బోనాల జాతర అంటే జోష్ ఎక్కువగానే ఉంటుంది. పోతురాజుల యువత నృత్యాలతో అదరగొడుతుంటారు. కొంత దీపిక నరేష్ దంపతులకు పదుల సంఖ్యలో దేవాదాయ కమిటీ నుంచి ఆహ్వానాలు అందడంతో వచ్చిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి పలహార బండ్లు, తొట్టెల ఊరేగింపులో పాల్గొంటూ వారి సన్మానాలను కొంత దీపిక నరేష్ దంపతులు అందుకున్నారు. ఇక పోతురాజుల నృత్యాలకు కొంత దీపిక నరేష్ దంపతులు సైతం స్టెప్పులు వేస్తూ వారు చేసిన సందడి అంతా ఇంత కాదు. మహంకాళి జాతరలో భాగంగా సోమవారం రాత్రి పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హిల్ స్ట్రీట్ గ్రౌండ్, రెజిమెంటల్ బజార్లో జరిగే తొట్టెల ఊరేగింపులో కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు. కొమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం, రెజిమెంటల్ బజార్, గండమేస దేవాలయం, పోచమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో పలహార బండ్లు, తొట్టెల ఊరేగింపులో కొంత దీపిక నరేష్ దంపతులు పాల్గొని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొట్టెలను సమర్పించారు. పార్టీలకు కులమతలకు అతీతంగా బోనాల జాతర వేడుకలు జరుగుతుండడం పట్ల కొంత దీపిక నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొమ్మరిగూడ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, నరేందర్, గణేష్, రాహుల్ యాదవ్, నర్సింగ్, నాగేంద్ర, చక్రి, లడ్డు, రాహుల్, వీరయ్య, సత్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి మారడపల్లి నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపును కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ సెట్టింగ్లతో, ఓపెన్ టాప్ జీప్లతో, తొట్టెలతో మహంకాళి అమ్మవారి ఆలయానికి కొంత దీపిక నరేష్ చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ వచ్చేసింది. నాయకులంతా బిజీ అయ్యారు. అందులోనూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులు మరింత బిజీగా మారిపోయారు. 1 కాదు 2 కాదు పల్లె సంఖ్యలో అమ్మవారి ఆలయాలను దర్శించుకుంటూ పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులో పాల్గొంటూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వాహకుల సన్మానాలను అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిరపోయిన వైష్ణవి మోండా డివిజన్లోని పలు అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి పలహారం బండ్ల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు. బండిమేట్ మారుతి వీధిలో పలహారం బండ్ల ఊరేగింపులో చిరపోయిన వైష్ణవి పాల్గొని పూజలు నిర్వహించారు. రెజిమెంటల్ బజార్ మైసమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వైష్ణవిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మంగళవారం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో జరిగిన బోనాల సందడి వేడుకల్లో వైష్ణవి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వైష్ణవిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని వైష్ణవి ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ బండిమేట్లో పలహారం బండి ఊరేగింపు సందడిగా కొనసాగింది. పోతురాజుల వీరంగం, యువత ఆటపాటల మధ్య పలహారం బండి, తొట్టెల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. రైజింగ్ స్టార్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపును కొనసాగించారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి 5 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని పోతురాజులతో కలిసి నృత్యాలు చేస్తూ తొట్టెల ఊరేగింపును ఘనంగా జరిపారు. మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ కాంతా సాయి కుమార్, నరేష్ గుప్తా, మహేష్ గుప్తా ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు కొనసాగింది. అతిథులుగా హాజరైన ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం అందరూ కలిసిమెలిసి తొట్టెల ఊరేగింపులో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుందని కాంతా సాయి కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మహంకాళి సాయి కుమార్, నిఖిల్, శ్రీనివాస్, శివ, ప్రహ్లాద్, నవీన్, శశాంక్, కాంతా, మల్లికార్జున్, సమీర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని బస్తీలో నిర్వహించే పనులు వైద్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కంటోన్మెంట్ సంజీవయ్య నగర్ వికార్ సెక్షన్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీహెచ్ఓ డాక్టర్ సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. క్షయ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు వైద్యులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. క్షయ, మలేరియా, డెంగ్యూతో పాటు పలు వ్యాధులపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని, వ్యాధులపై అందరికీ అవగాహన కల్పించడంతో భాగంగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని జంపన్న తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుష్మా, విక్టోరియా, మహాదేవ్, రమేష్,
జయసింహ, సుమిత్ర, లక్ష్మి, షబానా కాలనీ అధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్, వరప్రసాద్, యాదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. రాజీవ్ రహదారి విస్తరణ నిర్వాసితుల మీద ప్రభుత్వం పగపట్టి వేధింపులకు గురి చేస్తుందని సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా విమర్శించారు. రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ ను ముందస్తుగా అరెస్ట్ చేస్తూ వేధింపులకు గురి చేయడం తగదని సతీష్ కుమార్ గుప్తా అన్నారు. షామీర్పేటలో సీఎం పర్యటన కార్యక్రమంలో రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ నిరసనలు తెలుపుతున్నారన్న సమాచారం మేరకు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కు ఈశ్వర్ గౌడ్, కృష్ణారెడ్డి, విద్యాసాగర్, సూర్యప్రకాష్ రెడ్డి తదితరులను తీసుకెళ్లారు. వారికి మద్దతుగా రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏఈ అధ్యక్షుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వెళ్లారు. అక్రమ అరెస్టులను సతీష్ కుమార్ గుప్తా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ 200 ఫీట్లకు బదులుగా 120 ఫీట్లకు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సతీష్ కుమార్ గుప్తా అన్నారు. శ్రీనివాస్, సోనారాం, నరేందర్ గౌడ్, లింగం గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎలాంటి పిలుపునియకున్నా కూడా ఇవాళ పోలీసులు ఇక్కడ తెచ్చి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. మరి అనేక మంది కూడా పొద్దుల నుంచి ఇక్కడ బాధపడుతూ ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వర్క్ షాప్ లో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హేమంత్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగించారు. కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం అధికారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వర్క్ షాప్ లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానక నర్మద మల్లికార్జున్ వర్క్ షాప్ లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అతిథిగా హాజరైన వారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ అందజేశారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను మంగళవారం నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుడు డిప్యూటీ కమిషనర్ను ఘనంగా సన్మానించారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎంఈ నగర అధ్యక్షుడు ప్రకాష్, జోనల్ అధ్యక్షుడు జహంగీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహరావు, మోహన్ దాస్, పాండు, రాజులతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి సంవత్సరం ఘనంగా బోనాల పండుగ వేడుకల్లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ప్రకాష్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.